ఏమయ్యా నువ్వు కిక్కు కోసం తాగుతున్నావా పోవటానికే తాగుతున్నావా? నేను పోనరా, కడుపులోనే ఒక కొట్టు పెట్టుకున్నాను, సూపర్ మార్కెట్. నువ్వు చిలిపివాడివిరా నువ్వు. నన్నెందుకురా తడుగుతావు? దానికోసం పక్కన ఇంతమందిని ఇచ్చాడు కదా. చిలకలు సూపర్ గా ఉన్నాయి. నువ్వు నన్ను ప్రమాదం నుంచి కాపాడావు, ఆనందాన్ని ఇచ్చావు. నువ్వు మంచి మిత్రుడివి, ప్రాణ స్నేహితుడివి, నా జగ్గులాగా. గుడ్. బావగారికి మసాజ్ చేయండి, ఇప్పుడే ఆయన పాయింట్కి వస్తున్నాడు. అరే వాడిని రుద్దండి. ఏమయ్యా లైన్ గోవిందు మొదలెట్టావా? ఏమయ్యా ఎవడి జగ్గు? జగ్గు తెలియదు. గూడెంలో జయకుమార్ అనే పేరుతో తిరుగుతున్నాడే, వాడే జగ్గు. ఎవరు? డ్రైవర్ సత్యం స్నేహితుడా? అయ్యగారు, మీరు తప్పుగా చెప్తున్నారు. జగ్గు సత్యము పరమ శత్రువులు. తర్వాత నేను నీకు చెప్తాను, అది ఎవ్వరికి చెప్పకూడదు. చెప్పండి. తర్వాత నా మనసు బాధపడుతుంది. సత్యము జగ్గు పాము ముంగిసలాంటోళ్ళు, ఒక్కరికొక్కరు తెలియకుండానే వెతుక్కుంటూ అవస్థపడుతున్నారు. నిన్ను వెతకని హాస్పిటల్ అంటూ లేదురా. నన్నా? అవును. చంపావు పో. నేను ఇందాక నుంచి నీకోసం తిరగని చోటంటూ లేదు. నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందో తెలుసా. మనమే అందరిని హాస్పిటల్లో తోస్తాం, ఈ గుమాస్తా మనల్ని హాస్పిటల్లో తోసాడే. రే, అర్థమైంది. నా శత్రువు ఒకడిని నా ఇంట్లో దాచిపెట్టాను. వాడిని తప్పించడం కోసం గుమాస్తాయే ఈ నాటకం ఆడాడు. ఎక్కడికెడతాడు ఆ గాడిద? ఆ గోకుల్దాస్ ఇంట్లోనే తోకాడిస్తూ ఉంటాడు. నేను వస్తాను. రే బావా, ఎవర్రా నీకు శత్రువు? నాతో చెప్పరా, అంబో అనిపిస్తా. నేనే చూసుకుంటాను. ఏమయ్యా లైన్ గోవిందు, నీకు లైన్ గోవింద్ అని పేరు తీసేసి లైన్ జగదేక వీరుడు అని పేరు పెట్టాలి. ఏరా చిట్టి నాన్న, ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు ఇలాగే తాగుతున్నావంటే చెడ్డ టైం మొదలవుతుంది. నీకు చెడ్డకాలం మొదలైందిరా. ఎక్కడికి పారిపోతావరా? చూడు, నీ శవాన్ని పార్సిల్ చేసి మీ ఊరికి పంపిస్తాను. నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని అబద్ధం చెప్పి మీరిద్దరూ తప్పించుకొచ్చారు కదూ. జగ్గును ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి. బాటిల్ కొడితే బాటిల్తోనే పోతాడని చెప్తారా గోవిందా? ఎక్కడరా జగ్గు? గోకుల్ దాస్, నువ్వు వీళ్ళకి కావలసిన వాడివా? భయపడే వాళ్ళని భయపెడితే నేను ఊరుకుంటానా? నా అతిథిగా వచ్చాడు ఈ లైన్ గోవింద్. ఇక్కడెందుకు సౌండ్? అక్కడెవరా? నీకు అతిథి, కానీ నాకు నా పరమ శత్రువుని దాచిపెట్టిన దుర్మార్గుడు. పిల్లిని పులిని దాచిపెట్టిన చోటడుగు. ఫోల్. జగ్గు ఉండే చోటు నాకు తెలుసు. నీ చెల్లెల్ని ఎలాంటి ఇంట్లో ఏ స్థితిలో వదిలాడన్న విషయం కూడా నాకు తెలుసు. గోకుల్ దాస్, నిజమా చెప్తున్నావు? లేనివాడితో అబద్ధం చెప్తే నాకేం లాభం ఉంటుంది? జగ్గు ఎక్కడున్నాడు? దయచేసి చెప్పు. అందుకోసం నువ్వు ఏం అడుగుతావో, ఏం చేయమంటావో తప్పకుండా చేస్తాను. అదే నేను నీ నుంచి ఆశించేది. నేను అవమానపడ్డ ఆ గూడెంలో ఆ జగ్గు నీ చేతుల్లోనే చావాలి. అదే నా కోరిక. అలాగే చంపుతాను గోకుల్ దాస్, అలాగే చంపుతాను. కానీ వాడెక్కడుంటాడో చెప్పు. ఆవేశపడకు. అతన్ని చూపించాల్సిన టైంలో నీకు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. కమా, వెళ్ళు వెళ్ళు. గోకుల్ దాస్, నువ్వు నన్ను మోసం చెయ్యవు కదా? పగ తీర్చుకునే సమయంలో నువ్వు వాడి దగ్గర మోసపోవద్దు. నాకది చాలు. నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎలా ఉంది లైన్ గోవిందా? ఇప్పుడు ఇవ్వు ఇష్టం వచ్చినట్టు. లైన్ 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 లైన్. చూడు గుమస్తా, నేను నీకో విషయం చెప్తాను. ఏ ఇంటికి మేం వెళ్ళాం, అందరూ మా ఇంటికే వస్తారు. మీ అయ్యగారి చెప్తే మా కస్తూర్ని పంపిస్తానా? ఏంట్రా ఇది? గవర్నమెంట్ ఆఫీసులోనే కండిషన్లు చెబుతారు, ఇక్కడ కూడానా?
తారాబాయ్ ఏయ్. 2000. ఆ? ఆ. ఇదేమన్నా గొప్ప గొప్ప అన్నావు, టక్కన బిక్కున్నావు. వచ్చింది వదులుతావా? వదలొద్దు, కానీ కస్తూరిని మాత్రం వదులు. కస్తూరి, ఇతను నమ్మకంగా చెప్తున్నాడు. తుమ్ జావు బేటీ. అవును కస్తూరి, హోటల్లో ఒరిజినల్ నెయ్యితో స్వీటు ఉంటుందో లేదో ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వు స్వచ్ఛంగా ఉన్నావని అందరికీ తెలుసు. బాగా ఆలోచించు. మా అయ్యగారు తలుచుకుంటే నిన్ను డబ్బిచ్చి కొనుక్కోలేడు. కళారాధకుడు, కళా పోషకుడు. నీ ఆట ఎలాగైనా చూడాలని ఒక ఆశ, ఒక కోరిక. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలి, ఎవరెవరిని ఎలా చూసుకోవాలో మా అయ్యగారికి ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు ధైర్యంగా రమ్మా, నీకెలాంటి అపాయము రాదు. నన్ను నమ్ము. ఇంతవరకు నా గౌరవం కాపాడిన ఈ అమ్మ ఇప్పుడు నన్ను చెడగొడుతుందా? వస్తాను, తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఇన్నాళ్లుగా నేను వెతుకుతున్న పరమశత్రువుని కలుసుకోబోతున్నాను. చట్టాన్ని వాడు మోసం చేయొచ్చు, కానీ ఖచ్చితంగా నన్ను మోసం చేయలేడు. నా బతుకుని నాశనం చేసిన వాణ్ణి పరలోకానికి పంపించి యావజ్జీవ శిక్ష, ఉరిశిక్ష అనుభవిస్తాను. ఏమిటయ్యా ఇది? పగ తీర్చుకుంటానట్టు మరి నా సంగతి? ఇన్నాళ్ళు నిన్నే నమ్ముకోనున్నాను, నేనేమైపోవాలి? ఇలా చూడు, ముందు నేను తండ్రికి బిడ్డని, తర్వాతే నీకు ప్రియుణ్ణి. బిడ్డగా నా కర్తవ్యాన్ని ముగిస్తాను. తర్వాత బతికుంటే పెళ్లి సంగతి ఆలోచిస్తాను. చూడండి, వాణ్ణి పోలీసులకు పట్టించేస్తే వాడి సంగతి వాళ్లే చూసుకుంటారు. లేదు, నా తండ్రిని చంపిన వాణ్ణి నా చేతులారా నేనే చంపాలి. అదే న్యాయం. చాలా తేలిగ్గా అనేశారు, కానీ నేనే ఏది తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. పగ తీర్చుకోవాలన్న నిర్ణయం మనసులో పెట్టుకొని నా జీవితంతో ఆడుకుంటున్నారు. మీరు మీ శత్రువుని చంపడం లేదు, నన్ను చంపుతున్నారు. నన్ను చంపుతున్నారండి. శభాష్ జములింగం. ఏంటయ్య గారు దీనికే శభాష్ అంటున్నారు? వసివాడని పువ్వుని చేత్తో పట్టుకొని తీసుకొచ్చాను, భద్రంగా చూసుకోండి, నలి పారేయకండి. జములింగం, పరిమళించేది కస్తూరి కదా. పరిమళంతో పాటు కస్తూరికి పరువు ఉందని నాకు తెలుసు. చూడండి, మీకు నా గురించి ఎలా తెలుసు? చెప్పాల్సిన చోట చెప్తాను, నాతో పాటురా. కరెక్ట్ టైంలో కట్ చేస్తాడే. హీ, ఇక్కడికి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని లెక్క పెట్టడంతోనే నా జీవితం అయిపోయింది. నీ గురించి నాకు ఎలా తెలుసని అడిగావు కదూ? ఆ జగ్గు గురించి కూడా నాకు తెలుసు. నిజంగానా? తారాబాయి ఇంట్లో నిన్ను వదిలిపెట్టింది ఆ జగ్గు అనే విషయం కూడా నాకు తెలుసు. ఏదో పగ వల్ల నీ జీవితాన్ని నాశనం చేశాడని నాకు ఇంకా బాగా తెలుసు. దాసుగారు, మీకు ఆ ద్రోహి తెలుసుంటే దయచేసి నాకు చూపించండి. మీరు చేసిన సహాయానికి పరిహారంగా నేను ఏదైనా. డ్రింక్స్ దాసుగారు, తాగు. ఈ డ్రింక్ తీసుకుంటేనే నాకు వాడి గురించి చెప్తారా? నువ్వు ఆ జగ్గు మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా లేదా? అవును, నా ఆశయమే అది. సంతోషంగా బతుకుతున్న మా కుటుంబం చెదిరి అనాథనై ఇప్పుడు బాధతో నా గుండె రగిలిపోతుంది చూడండి. దానికి ప్రతీకారంగా వాడిని నేను చంపాలి. నాకు అన్యాయం చేసిన వాడు బతకూడదు, నా చేతులతోనే చంపాలి. ఇంత దుఃఖం నీకుందంటే దానికి తగ్గ ధైర్యం కావాలి. పిల్లి పులి కావాలంటే దానికి ఇదే మందు. ఆలోచించదు. మీ నాన్నని చంపినవాడు, మీ అన్నయ్యను విడదీసినవాడు, నీ జీవితాన్ని నాశనం చేసినవాడు నీ చేతుల్లోనే చావాలంటే దాసుగారు, ఆ జగ్గు ఒడ్డున కూర్చుంటే చేప దొరుకుతుందా? నదిలో దిగాలి. మ్మ్.